జైత్రి ముందు నువ్వు స్టార్ట్ చేయి. శోభన్ నా దగ్గర సీక్రెట్స్ దాచుతున్నాడు. సీక్రెట్స్ అంటే ఎలాంటివి? వేరే అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఎంత యాక్టింగ్ రే టోనీ, మీ అన్నను అస్సలు నమ్మకు, పెద్ద ఆటగాడే. జైత్రి నా ఫోన్ కనిపించట్లేదు. ఓ నీ దగ్గర ఉందా? ఇటివ్వు. శిరీషాన్ బ్లాక్ చేశానని చెప్పా. చేశాను. మరి ఇదెవరు? ఇదా మొన్న దసరాకి విష్ చేసింది అంతే. మొన్న దసరాకి కాదు, ఈ ఇయర్ స్టార్టింగ్ లో న్యూ ఇయర్ కి మెసేజ్ పంపింది. అప్పటి నుంచి రెగ్యులర్ గా చాట్ చేస్తూనే ఉన్నావు. గుడ్ మార్నింగ్ లు, ఏం డూయింగ్ లు. హే అది జస్ట్ క్యాజువల్ చాట్ జైత్రి. క్యాజువలా? మరి తనేంటి బుజ్జి అని పిలిచింది? బుజ్జి అని పిలిచిందా? ఓ తన చాటే అంతా ఏం చేస్తున్నావని, ఏం చేస్తున్నావని, ఎక్కడని అక్కడ అని, అలాగే బజ్జీ అని పోయి బుజ్జి అంది. మరి నువ్వు బంగారం అన్నావు. నీకు అనుమానంతో కళ్ళు కనపడలేదు అనుకుంటా. ముందు మెసేజ్లు చదివావా? నీ బర్త్డేకి ఏం కొంటున్నా అంటే బంగారం అని చెప్పా. అదంతా కాదు శోభన్, బ్లాక్ చేశానని చెప్పి చాట్ చేయడం అబద్ధమా కాదా? ఇప్పుడు అబద్ధం అని పెద్ద పెద్ద మాటలు చెప్పి యుద్ధం స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉండక చెప్తున్నా. ఈ శిరీషానేనా లేదా ఏ నవ్య, కావ్య, భవ్య, శ్రావ్య వీళ్ళందరినీ కూడా బ్లాక్ చేశానని చెప్పి చాట్ చేస్తున్నావా? నో నెవర్. వై వుడ్ ఐ డు? స్పీకర్ లో పెట్టు. హలో శోభన్, ఎప్పుడు కలుస్తావు? అంటే అది కాదు. నిజంగానే ఆటగాడవే. ఏంట్రా జైత్రికి సపోర్ట్ చేస్తున్నావు? అసలు జైత్రి ఏం చేసిందో తెలుసా? చిన్న చిన్న వాటికే డ్రామా చేస్తుంది. డ్రామానా? ఏ చేయవా? జైత్రి నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో నా మళ్ళీ చేస్తావు. అది కాదు. సార్ మెయిల్ పంపించేశాను సార్. యా ఓకే సార్. అమ్మా జైత్రి కాల్ చేసింది కదా. ఏంటి చెప్పు. ఏం చెప్పాలి? ఇందాక కాల్ చేసావు. అవును చేశాను. అదే ఎందుకు చేసావు? ఏమో గుర్తులేదు. ఓ ఏంటి? ఎన్ను తర్వాత వస్తుంది అదే ఓ. హలో జైత్రి ఏమైంది? ఏం లేదు. నువ్వేం లేదు అన్నావంటే నా అర్థమవుతుంది ఏదో అయిందని. చెప్పు. ఏమున్నా నీకెందుకు? నీకు నీ ఆఫీస్ ఇంపార్టెంట్ కదా. అప్పుడు మీటింగ్ లో ఉన్నాను చెప్పా కదా జైత్రి. ఇప్పుడు ఎందుకు మరి కాల్ చేస్తున్నావు? మీటింగ్ లోనే ఉండకపోయావా? నీ బట్టలు కూడా ఆఫీస్ కి పంపించేస్తాను, అక్కడే ఉండు. అసలు ఎందుకు ఇంత సెన్స్లెస్ మాట్లాడుతున్నావు? సెన్స్లెస్సా? ఓకే థ్యాంక్స్, నేను సెన్స్లెస్ అని నాకు గుర్తు చేసినందుకు. హలో ఏంటి చూస్తున్నావు? నేను సెన్స్లెస్సా? సెన్స్లెస్సా? అయ్యో నువ్వు సెన్స్లెస్ ఏంటి? నీ బయోపిక్ తీసేదానికి 8 సెన్స్ అని పేరు పెట్టొచ్చు. అంత సెన్స్ తో మాట్లాడుతావు నువ్వు. అదంతా కాదు, శోభన్ అసలు ఇంట్లో ఏ పనులు చేయడం తెలుసా? అన్ని నేనే చేయాలి. శోభన్ ఏ పని చెప్పినా చేయడు. వచ్చావా? శోభన్ చాలా టైర్డ్ గా ఉన్నాను, కాస్త వంట చేయొచ్చు కదా? నాకు వంట రాదని నీకు తెలుసు కదా. తెలుసు, కానీ మ్యాగీ అయితే వస్తుంది కదా, అదొక్కటి చేయి. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడే వచ్చాను, నాకు కూడా ఓపిక లేదు జైత్రి. నువ్వే ఏదో చేసేయి కదా. Why are you so lazy, శోభన్? రేయ్ మా ఇంట్లో నన్ను అలా పెంచారా? ఇంట్లో నేను ఒక్క పని కూడా చేసేవాను కాదు తెలుసా. అది మీ ఇంట్లో ఏమో, ఇక్కడ కుదరదు. కానీ ఈ విషయంలో తప్పు నీదే అన్నా. వికారాబాద్ లో 2018-19 లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇప్పుడు సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనాల ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్, 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?